మహిమ కలుగునుగాక. ఆమేన్. ప్రభువునందు ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈ రాత్రి దేవుడు మనల్ని ప్రేమించి మరి యొక్క దినములోకి నడిపించి ఈ విధంగా ఈ బుధవారము ఈ సంఘ కూడికలో మనమందరం కూడా కలిసి ప్రభువును స్తుతించి ఆరాధించి గణపరిచి దేవుని వాక్యమును వినడానికి దేవుడు మనకి ఇచ్చిన మంచి అవకాశాలను బట్టి ప్రభువుకి మహిమ కలుగును గాక. ప్రియ దేవుని బిడ్డలారా, ఈ రాత్రి కొద్ది నిమిషాలు దేవుని యొక్క వాక్యాన్ని మనము విందాం. వాక్యాన్ని చదువుకుందాం. కీర్తనల గ్రంథంలో నుండి 14వ కీర్తన మొదటి వచనాన్ని మనము చదువుకుందాం. దేవుడు లేడని బుద్ధిహీనులు తమ హృదయములో అనుకుందురు. వారు చెడిపోయిన వారు, అసహ్య కార్యములు చేయువారు చేయుదురు, మేలు చేయువాడు ఒకడును లేడు. చాలు. దేవుడు తన వాక్యము మన వెనుకల్లో దీవించును గాక. చిన్న ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడు అయిన మా తండ్రి, మీ ఘనమైన బలమైన గొప్పదైన నామానికి వందనాలు చెల్లిస్తూ ఉన్నాం. మరి మంచి సమయమును మేము నీ మాటలు వినడానికి మాకు మీరిచ్చిన మంచి సమయాన్ని బట్టి స్తోత్రాలు చెల్లిస్తూ ఉన్నాం. ఈ సంఘ కూడికలో ప్రభువా, మీరు మాకు తోడుగా ఉండి ఇంతవరకు నడిపించినందుకు వందనాలు. ఈ రాత్రి నాయన నీ మాట విందుకు సిద్ధపడుచు ఉండగా మానవ స్వరాన్ని మరుగుపరచండి. మీ దైవ స్వరమును, మీ ప్రత్యక్షతను కలుగు చేసి మాకు వినిపించండి. సమస్త విధములైన ఆటంకాలు దూరపరచండి. మహిమ ఘనత మీరే పొందుకొనమని యేసుక్రీస్తు నామములో ప్రార్థించి అడిగి వేడుకుంటూ ఉన్నాము తండ్రి. ఆమేన్. క్రీస్తునందు ప్రియమైన దేవుని బిడ్డలారా, కూడి వచ్చిన మీ అందరికి మొదటిగా యేసుక్రీస్తు నామములో నా హృదయపూర్వకమైన వందనాలు తెలియజేస్తూ ఉన్నాను. ఈ రాత్రి చదివినటువంటి వాక్య భాగం ద్వారా కొద్ది నిమిషాలు దేవుని యొక్క వాక్యాన్ని మనము విందాం. కీర్తన గ్రంథం 14వ కీర్తన మొదటి వచనాన్ని మనము ఈ రాత్రి మనం చదువుకుందాం. దేవుడు లేడని బుద్ధిహీనులు తమ హృదయంలో అనుకుందురు. ఎవరు లేరని? దేవుడు లేడని బుద్ధిహీనులు వాళ్ళ హృదయాలు అనుకుంటారంట. ప్రియులారా, దేవుడు లేడని చాలా మంది ఈ రోజున భావిస్తూ ఈ సృష్టిలో రకరకాలైన వాటిని దేవుడుగా అనుకుంటూ ముందుకు సాగుతూ ఉన్నారు. ప్రియులారా, కొంతమంది వారిలో నాస్తికులుగా పిలువబడుతున్నారు, మరికొందరు ఆస్తికులుగాను, ప్రియ దేవుడు మరికొందరు దేవుడు ఉన్నాడని నమ్మి విశ్వాసులుగాను, మరికొందరు నమ్మి కూడా దేవుణ్ణి వెంబడించకుండా ఉన్నటువంటి అవిశ్వాసులుగాను మనకు కనబడుతూ ఉన్నారు. ఈ రాత్రి ప్రియ దేవుని బిడ్డలారా, మనము నేర్చుకున్నటువంటి వాక్య లేఖన భాగంలో మాట ఏంటంటే బుద్ధిహీనులు. బుద్ధిహీనులు బైబిల్లో చాలా మాటలు ఈ బుద్ధిహీనుడు గురించి వ్రాయబడ్డాయి. వీరు ఎలాంటి వారంటే చెప్పగానే చెప్పాడు దేవుడు తన వాక్యం ద్వారా, దేవుడు లేడని హృదయంలో అనుకుంటారు. బయట ఒకవేళ ఉన్నాడు అని ఒకవేళ మనుషులతో చెప్తూ ఉన్న లోపల దేవుని గురించినటువంటి విశ్వాసం కానీ నమ్మకం కానీ ఉండకుండా దేవుని మీద వ్యతిరేకత కలిగి హృదయంలో ప్రవర్తించేవారే ఈ బుద్ధిహీనులు దేవుని బిడ్డలారా. కాబట్టి రాత్రి మనము ఇటువంటి బుద్ధిహీనులుగా మనం బ్రతకడానికి ఇష్టపడకూడదు. ఈ బుద్ధిహీనులు ఎలాంటి వారంటే బైబిల్ గ్రంథంలో మనకు బాగా అర్థమవుతున్నటువంటి ఒక వాక్య భాగం, తెలిసిన వాక్య భాగం
మత్తయి సువార్తలో కనబడతా ఉంది. బుద్ధి లేని వారు, బుద్ధి కలిగిన వారు. కన్యకలు, బుద్ధి కలిగిన కన్యకలు, బుద్ధి లేని కన్యకలు. వీళ్ళెవరంటే కన్యకలే. ప్రియ దేవుని బిడ్డలారా, వారి దేహములను దేవునికి అర్పించడానికి పరిశుద్ధంగా కాపాడుకున్నవారు కన్యకలు. వివాహం చేసుకోనకుండా రక్షణ పొందిన వారే. పైగా కన్యకలు అంటే ఎవరంటే రక్షణ పొందినవారు. కానీ పరలోక రాజ్యానికి వెళ్ళే సమయానికి పెళ్లి కుమారుని యేసుక్రీస్తు ప్రభుతో వివాహం జరిగే సమయానికి వీళ్ళు బుద్ధిహీనులుగా ప్రవర్తించారు. హృదయంలో వారి వ్యక్తిగత భక్తి జీవితాలలో దేవునికి విరోధమైన కార్యాలు వాడు చేస్తూ వచ్చారు. దేవుని బిడ్డలారా, ఒక మాట చెప్పాలంటే దేవుని మీద, భక్తి మీద, ప్రార్థన మీద, వాక్యం మీద నిర్లక్ష్య వైఖరి. ఈ నిర్లక్ష్యము ఎంతగా తీసుకెళ్తుందంటే కొన్ని దినాలకు మనలో ఉన్న ఈ నిర్లక్ష్య స్వభావము దేవుడి నుంచి పూర్తిగా వేరు చేసి బుద్ధిహీనమైన ప్రవర్తన తీసుకొచ్చే విధంగా మార్చేస్తుంది. ప్రియ దేవుని బిడ్డలారా, కాబట్టి అందుకనే దేవుని యొక్క వాక్యం మనతో మాట్లాడుతూ ఉంది. ఈ బుద్ధి లేని కన్యకలు రక్షింపబడిన వారే, సంఘములో ఉన్నవారే, ఒక దైవజనుడి యొక్క మాటలో బ్రతుకుతున్న వారే. కానీ వాళ్ళు ఒక 5 మాత్రము నిర్లక్ష్యంగా, అజాగ్రత్తగా, భయం లేని విధంగా వాళ్ళు బ్రతకడాన్ని బట్టి ప్రియ దేవుని బిడ్డలారా, వారు పరలోక రాజ్యానికి వెళ్ళలేకపోయారు. ఈ రాత్రి మనము దేవుని సన్నిధికి వస్తూ దేవుని వాక్యాన్ని వింటూ ఉన్నప్పుడు మనం బుద్ధిని సంపాదించుకోవాలి. ఆ బుద్ధి నీకు జ్ఞానాన్ని కూడా అనుగ్రహిస్తుంది. ప్రియతే, బుద్ధి జ్ఞానము 2 ప్రక్కనే ఉంటాయి. కాబట్టి ప్రియ దేవుని బిడ్డలారా, బుద్ధి లేని వ్యక్తులుగా మనం ఉండకూడదు. బుద్ధి లేని కుమారుడు తన తల్లికి, తన తండ్రికి అవమానం తీసుకొస్తాడట. చూడండి ఒక మాట, అది ఎక్కడుంది? సామెతల గ్రంథంలో 10వ అధ్యాయము మొదటి నుంచి మనం చదువుకుంటే మొదటి వచనమే, జ్ఞానము గల కుమారుడు తండ్రిని సంతోషపెట్టును, బుద్ధి లేని కుమారుడు తన తల్లికి దుఃఖం పుట్టించును. చూసారా దేవుని బిడ్డలారా, బుద్ధి లేకపోవడం వల్ల ఇంట్లో తల్లిదండ్రులకి, బయట వారికి కూడా దుఃఖాన్ని పుట్టించేవారిగా ఉంటామంట మనం. ఎంతవరకు తీసుకెళ్తుందంటే ఈ బుద్ధిహీనమైన జీవితము అనేకులకి బాధ కలిగించే విధంగా, ముఖ్యంగా తండ్రికి దుఃఖం, తల్లికి దుఃఖం, ఇంట్లో వారికి వేదన కలిగించే పరిస్థితి ఎలా కలుగుతుందంటే ఈ బుద్ధి లేని జీవితాన్ని బట్టి దేవుని బిడ్డలారా. కాబట్టి రాత్రి మనము దేవుని సన్నిధికి వచ్చినప్పుడు, వాక్యాన్ని వింటున్నప్పుడు బుద్ధి కలిగిన వారిగా ఉండాలి. అందుకనే ఈరోజు చాలా మంది ప్రియ దేవుని బిడ్డలారా, ఎంతో మంది పిల్లలైన వారు, పెద్దలైన వారు కూడా ఈ బుద్ధి లేని జీవితం వల్ల అనేకులకు బాధ కలిగించేవారుగా, పిల్లల తల్లిదండ్రులు తొక్కుపెట్టేవారుగా, వృద్ధాప్యంలో వారిని పట్టించుకోకుండా అంటే బుద్ధి లేని జీవితమే. పెంచి పెద్ద చేసి వారికి చదువు బుద్ధులు నేర్పించి వారికి వివాహాలు చేసి వారికి ఎంతో ప్రయాసపడి కష్టపడి వారికి జీవితాన్ని ఇచ్చిన తల్లిదండ్రులు నిర్లక్ష్య పెడుతున్నారంటే ఆ కుమార్తెకి, ఆ కుమారుడికి బుద్ధి లేదు. ఈ రాత్రి దేవుని బిడ్డలారా, మనము బుద్ధి లేని పిల్లలకు ఉండకూడదు. దేవుని సన్నిధికి వచ్చినప్పుడు నేర్చుకోవాలి జ్ఞానం కలిగి బుద్ధిని. అందుకని పౌలు గారు కూడా ఒక మాట చెప్పాడు. క్రీస్తునందు ప్రియులారా, క్రొత్త నిబంధనలో చూడండి, కొరింథీ పత్రిక అనుకుంటా ప్రియ దేవుని బిడ్డలారా,
బుద్ధి విషయమే మీరు పెద్దలుగా ఉండండి అన్నాడు. 1 కొరింథీ పత్రిక 14వ అధ్యాయము 20వ వచనం, సహోదరులారా మీరు బుద్ధి విషయమై పసిపిల్లలు కాక దుష్టత్వ విషయమై శిశువులుగా ఉండండి, బుద్ధి విషయమై పెద్దవారలై ఉండండి. బుద్ధి విషయం ఎలా ఉండాలంటమ్మా? దుష్టత్వ విషయం ఎలా ఉండాలంట అంటే అర్థమైంది మీకు ఈ మాట? దుష్టత్వం అంటే చెడుతనం. చెడుతనం దగ్గరకు వచ్చేసరికి నీ వయసు పెద్దదైనా ఎలా మారాలంట? చిన్నపిల్లలుగా శిశువులుగా మారాలంట. పిల్లల బుద్ధి విషయంకి వచ్చేసరికి మనం పెద్దవారిగా ప్రవర్తించాలంట. ఈరోజు చాలా మంది పిల్లల పాప విషయమై పెద్దలుగా ప్రవర్తించి బుద్ధి విషయమై చిన్నపిల్లలుగా ప్రవర్తిస్తున్నారు. చిన్నపిల్లలకు బుద్ధి అంటే తెలిసిందా? చిన్నపిల్లలకు తెలియదు, పెద్దవాళ్ళకు తెలిసింది. అందుకే చాలాసార్లు అంటారు, ఎంత వయసు వచ్చింది బుద్ధి లేని పనులేంటి అంటూ ఉంటారు కొంతమంది పిల్లలు. వయసు పెరిగింది కానీ వారికి ఏం లేదు, బుద్ధి పెరగల, జ్ఞానం లేదు దేవుని బిడ్డలారా. పౌలు అంటున్నాడు, దుష్టత్వం విషయం మీరు చిన్నపిల్లలకు ఉండబాకండి, చిన్నపిల్లలుగా ఉండండి. దుష్టత్వ విషయమై చిన్నపిల్లలుగా శిష్యులుగా ఉండండి, బుద్ధి విషయమై పెద్దవారులుగా ఉండండి. దేవుని మీద చాలా మంది పెద్దలైన దేవుని పిల్లలైన ఉండడం మనకు బుద్ధి లేని వారిగా ప్రవర్తిస్తూ ఉన్నాం. సమయం ఏంటో పిల్లల పరిస్థితిని బట్టి నడవలేకుండా మనం బ్రతుకుతూ ఉన్నాం. పైగా దేవుని ఎరిగిన వారిగా మనం ఎలా ఉండాలో వింటూ అలా చేయకపోవడం మనకు బుద్ధి లేని జీవితం. దేవుని వాక్యాన్ని వింటూ కూడా ఆ వాక్యాన్ని అనుసరించకపోవడం ఏంటంటే బుద్ధి లేని జీవితం. కాబట్టి దేవుని వాక్యమును మనం వింటూ సరిగ్గా చేయనప్పుడు బుద్ధిహీనులుగా ఉంటాము. ఈ బుద్ధిహీనుల గురించి ప్రభు చెప్తున్న మాట ఏంటంటే వారు చివరికి దేవుని కూడా లేడు అని చెప్పేవారిగా మారిపోతారంట. దేవుడు లేడు అని ఎవరంటారంటే బయటికి కానీ హృదయంలో కానీ బుద్ధిహీనులు అంటా ఉంటారంట. బుద్ధిహీనులు సంఘంలో ఉంటూ ఆ బుద్ధి లేని కన్యకల వలె నిర్లక్ష్యంగా ఉన్నారు. ఆ 5 కన్యకలు నిర్లక్ష్యం ఉన్నట్లుగా. ఇక్కడ పౌలు చెప్తూ ఉన్న మాట ఏంటంటే మీరు పాప విషయమై చిన్నపిల్లలుగా బ్రతకండి. వాళ్ళకి తెలియదు పాపం అంటే ఏంటో. కాబట్టి పాప విషయం వచ్చేసరికి చిన్నపిల్లల వలె ఉండండి, మారండి. బుద్ధి విషయం వచ్చేసరికి పెద్దవారుగా ఉండండి. ఈరోజు చాలా మందికి పెద్ద వయసు వస్తుంది కానీ బుద్ధిహీనమైన పనులు చేసే పరిస్థితులు మనం చూస్తూ ఉంటాం మనలో. ప్రియ దేవుని బిడ్డలారా, వయసుకు తగినటువంటి జీవితం జీవించకపోవడం బుద్ధిహీనత. దేవుని వాక్యాన్ని గ్రహిస్తూ దాని ప్రకారంగా నడవకపోవడం బుద్ధిహీనత. తప్పని తెలిసి కూడా మాటికి తప్పు చేయడము బుద్ధిహీనత. ఇది ఎక్కడ తీసుకెళ్తుందంటే మన జీవితాన్ని చివరికి దుష్టత్వంలో నెట్టివేస్తుంది. దేవుని బిడ్డలారా, మనకు తెలియకోకుండానే భయంకరమైన పాపంలో పడిపోయేంత స్థితి మనకు వచ్చేస్తూ ఉంటుంది. ఎందుకంటే మనలో బుద్ధి లేని జీవితాన్ని బట్టి. అందుకని మనం చదువుకునే 3 మాటలు, ఒకటి కీర్తన 14:1, 2 సామెతల గ్రంథం 10వ అధ్యాయం 1వ వచనం, అలాగే 3 1 కొరింథీ పత్రిక 14వ అధ్యాయం 20వ వచనాల్లో మనం బుద్ధిహీనులుగా ఉండకూడదని అటు పౌలు చెప్తున్నాడు, జ్ఞానైన సొలొమోను చెప్తూ ఉన్నాడు, దావీదు మహాభక్తులు కూడా మాట్లాడుతూ ఉన్నాడు. కాబట్టి క్రీస్తునందు ప్రియ దేవుని బిడ్డలారా,
ఈ రాత్రి మనం బుద్ధి కలిగిన వ్యక్తులుగా, బుద్ధి కలిగిన కన్యకలుగా బ్రతకాలి. నేర్చుకున్న దాన్ని అనుసరించిన వాడే బుద్ధిమంతుడు. దేవుణ్ణి సంతోషపెట్టేవాడే బుద్ధిమంతుడు. వాక్యానుసారంగా నేర్చుకున్నది నడిచేవాడే బుద్ధి కలిగిన వాడు. కాబట్టి రాత్రి మనము అటువంటి బుద్ధి కలిగిన వారుగా మనం ఉండాలని దేవుని వాక్యం చెప్పబడతా ఉంది. చూడండి, దేవుని వాక్యం మనం చదువుకుంటే ఎవరు అసలు బుద్ధిహీనులుగా చాలా విషయాలు చెప్పబడ్డాయి, కానీ ప్రాముఖ్యంగా మనం కొన్ని విషయాలు మనం నేర్చుకుందాం. బైబిల్లో కొన్ని గట్టి విషయాలను, అంటే బలమైన విషయాల గురించి, బుద్ధిహీనుల గురించి భయపడిన కొన్ని మాటలు మనం విందాం ప్రియులారా. చూడండి, మొదటి సమూయేలు గ్రంథం 25వ అధ్యాయం. చూడండి, బైబిల్ తీసి చూడండి ఒక మాట. మొదటి సమూయేలు గ్రంథం 25వ అధ్యాయము ప్రభునందు ప్రియమైన దేవుని బిడ్డలారా, 2వ వచనం 3వ వచనం చదువుకుందాం. కర్మేలులోని పాత నిబంధన పేజీ నంబర్ 245వ పేజీ. చదవండి. కర్మేలులోని మాయోనునందు ఆస్తి గలవాడొకడు కాపురముండెను. అతడు బహుభాగ్యవంతుడు. అతనికి 3000 గొర్రెలను 1000 మేకలను ఉండెను. అతడు కర్మేలులో బొచ్చు కత్తిరించుటకై పోయి ఉండెను. అతని పేరు నాబాలు. అతని భార్య పేరు అబీగయీలు. ఈ స్త్రీ సుబుద్ధి గలదే, రూపవతి ఉండెను. అయితే చర్యలను బట్టి చూడగా నాబాలు మోటువాడును, దుర్మార్గుడునై ఉండెను. అతడు కాలేబు సంతతి వాడు. ఎవరు మెతమో పేరేంటి? నాబాలు, అబీగయీలు భర్త. మీకు తెలిసే ఉండదు కొద్ది గొప్ప అబీగయీలు ఎవరో. బైబిల్ గ్రంథంలో ఈ నాబాలు బహుమోటువాడు, దుర్మార్గుడు, బుద్ధిహీనుడు కూడా. ఎవరు బుద్ధిహీనుడు అంటే, ఇదిగో ఈ నాబాలు వంటి స్వభావం కలిగిన వారు. నాబాలు కలిగిన స్వభావం ఏంటంటే, దావీదు అరణ్యములో గొర్రెలు మేపుతుంటున్న సమయంలో నాబాలుకి ఎన్ని గొర్రెలు ఉన్నాయంట? అక్కడ రాయబడిన మాట 3000 గొర్రెలు ఉన్నాయంట. ఎవరికి? నాబాలుకి. దావీదుకి గొర్రెలు ఉన్నాయి. దావీదు అరణ్యంలో గొర్రెలు మేపుతుంటున్నప్పుడు నాబాలు గొర్రెలు కూడా అరణ్యంలో మేస్తున్నప్పుడు నాబాలు వాటిని కాచేవాడు కాదు, నిర్లక్ష్యం ఉండేవాడు, ఇంటికాడు ఉండేవాడు. అటువంటి సమయంలో నాబాలు గొర్రెలు తప్పిపోతున్నప్పుడు, నాబాలు గొర్రెలు మృగాలు వచ్చి తీసుకెళ్ళిపోతున్నప్పుడు దావీదు ఏం చేసేవాడంటే, తన గొర్రెలతో పాటు నాబాలు గొర్రెలను చాలాసార్లు కాపాడుతూ వచ్చేవాడు. వీళ్ళ మీకు అర్థమైంది మాట. నాబాలు గొర్రెలను కూడా దావీదు కాచేవాడు. ఎందుకు? జీతం ఇస్తే కాదు, అతడు ఉండేవాడు కాదు, సరిగ్గా పట్టించుకునేవాడు కాదు. అవి ఆపదలు ఉన్నప్పుడు గొర్రెలను ప్రేమించిన దావీదు, గొర్రెలను ఇష్టపడుతున్న దావీదు తన గొర్రెలనే కాదు, తన పక్కవారి గొర్రెలను కూడా కాపాడేవాడు ఆపదలో పడుకోకుండా. ఇటువంటి మంచి స్వభావం కలిగినటువంటి దావీదు ఒక రోజున ఇబ్బందిలో ఉన్నాడు. బాగా వినండి, శ్రమలో ఉన్నాడు, కష్టంలో ఉన్నాడు. తన కుమారుడైనటువంటి వ్యక్తి దావీదును చంపడానికి ప్రయత్నం చేస్తా ఉన్నాడు. ఒక పక్క సౌలు తరుముతున్నాడు, ఇంకో పక్క తన కన్నకొడుకు తరుముతున్నాడు. రాజు కావాలి, తండ్రి రాజుగా దావీదు ఉంటే దావీదు చనిపోకముందే సింహాసనం ఎక్కాలని తన పిల్లలు ఎదురు చూస్తూ దావీదు తరుముతున్నప్పుడు, దావీదు తన పిల్లలను చంపడం ఇష్టం లేక యుద్ధశూరుడే చంపగలడు, కానీ తన బిడ్డల మీద ప్రేమ కలిగి వారిని ఏమీ చేయకోకుండా దావీదే పారిపోయాడు అరణ్యంలోకి. పారిపోయి కొన్ని దినాలు ఆహారం లేదు, నీరసించిపోయారు.
దావీదుతో పాటు కొంతమంది సైనికులు, యోధులు తనను వెంబడించి నమ్మిన వారు అతనితో పాటు వెళ్ళారు. ఒక 40 మంది పైనే. వీళ్ళందరూ అరణ్యంలో ఆకలి బాగా వేస్తా ఉంది. అటువంటి సమయంలో ప్రియవరా బాగా వినండి, ఆ దావీదు అరణ్యంలో దగ్గరగా ఎవరున్నారంటే ఈ నాబాలు కాపురం ఉంటున్నాడు. మీకు అర్థమైంది? ఇప్పుడు నాబాలు కాపురం ఉన్నాడు. దావీదు అనుకున్నాడు, బాధలో ఉన్నాం, ఆకలితో ఉన్నాం, నిరసించాము, ఆపదలో ఉన్నాం, ఇబ్బందులో ఉన్నాం, కష్టంలో ఉన్నాం, కాబట్టి నా వాళ్ళ దగ్గరికి మనుషులు పంపిస్తే నేను అంతకు ముందు అతనికి మేలు చేశాను కనుక ఇప్పుడు నాకు మేలు చేస్తాడేమో అనుకున్న ఉద్దేశంతో కొంతమంది నాబాలు దగ్గర పంపించి దావీదు పంపించాడు, కొంచెం ఆహారము కొన్ని వస్తువులు ఇమ్మని చెప్పి అడుగుతున్నాడు అని కొంతమంది మనుషులు పంపించాడు దావీదు నాబాలు దగ్గరికి. ఇప్పుడు నాబాలు ఏం చేయాలి చెప్పండి? దావీదు ఏం చేశాడు నాబాలుకి? చెప్పాలి. మేలు చేశాడు, కీడు చేశాడా? మేలు చేసి. ఇప్పుడు నాబాలు కూడా ఏం చేయాలి? మేలే చేయాలి. కానీ నాబాలు అంటున్నాడు, చూడండి ఆ మాట మనం చదువుకున్నాం ఒకసారి. దావీదు పంపించిన తన మనుషులను నాబాలు అంటున్నటువంటి మాటలు చూస్తే క్రీస్తునందు ప్రియ దేవుని బిడ్డలారా, ఒక్క మాట మనం చదువుకుంటే వీళ్ళు అడుగుతున్నారు. 8 చదువుకుందామా? 8వ వచనం నుంచి నీ పని వారిని బయట ఎవరున్నారు? లోపల మనం బయట కుమారం గారా లోపల నీ పని వారిని నీవు అడిగిన ఎడల వారాగు చెప్పుదు. కాబట్టి నా పని వారికి దయచూపుము. శుభదినమున నేను వచ్చింది కదా, నీకు ఇష్టం వచ్చినట్లు నీ దాసులకు నీ కుమారుడు దావీదునకు ఇమ్ము. దావీదు పరివారు వచ్చి అతని పేరు చెప్పి ఆ మాటలన్నిటినీ నాబాలుకు తెలియజేసి కూర్చుండగా నాబాలు అంటున్నాడు, దావీదు ఎవడు? యెషీ కుమారుడు ఎవడు? తన యజమానులను విడిచి పారిపోయిన దాసులు ఇప్పుడు అనేకులున్నారు. నేను సంపాదించుకున్న అన్నపానములను నా గొర్రెల బొచ్చు కత్తిరించు వారి కొరకు నేను వధించిన పశు మాంసము తీసి నేను బొత్తిగా ఎరుగని వారికి ఇస్తున్నా. అసలు నాకు బొత్తిగా వాళ్ళు ఎవరో తెలియనే వారికి ఇస్తున్నా. దావీదు ఎవడో? యెషయా కుమారుడు ఎవడో? అది దావీదు దాసులతో చెప్పగా. అబ్బబ్బా, అంత భయంకరమైన మాటలు అంటున్నాడండి నాబాలు. మీకు అర్థమవుతుంది ఇప్పుడు? బుద్ధిహీనులు ఎవరు? తల్లిదండ్రులు దుఃఖపెట్టేవారు. బుద్ధిహీనులు ఎవరు? దేవుడు లేడని అనుకునేవారు. బుద్ధిహీనులు ఎవరు? పాప విషయమై పెద్దవాళ్ళుగా వండుకోకుండా, దుష్టత విషయమై చిన్నపిల్లగా మారుకోకుండా ఉండేవారు బుద్ధిహీనులు. కాబట్టి దేవుని బిడ్డలారా గమనించి రాత్రికాల సమయంలో మనము ఆ విధంగా ఉండకోకుండా బుద్ధి కలిగిన వారిగా ఉండాలని దేవుని వాక్యం మనతో మాట్లాడుతూ ఉంది. దేవుడు మాట్లాడుతున్న మాట. దావీదు ఆపదలో ఉండి మేలు చేసిన నాబాలు ఎదుగు తన మనుషులు పంపించి ఆహారం అడగమని అడిగితే ఇప్పుడు నాబాలు అన్నాడు, దావీదు ఎవడో? అసలు యెషయా కుమారుడు ఎవడో? నా గొర్రెల పొద్దుంచు వారు కాకుండా నా గొర్రెల మాంసాన్ని వేరే వాళ్ళకి ఇస్తున్నా, నేను ఎరగిన వాళ్ళకి ఇస్తున్నాని పొగరుగా, మూర్ఖుడుగా, గర్విష్ఠుడిగా మాట్లాడాడు దేవుని బిడ్డల. అంటే మీకు అర్థం ఒక మాట చెప్పండి, చేసిన మేలును మరచిపోయేవాడెవడో బుద్ధిహీనుడు. ఇది క్లుప్తంగా చెప్పాలంటే, చేసిన మేలును గుర్తుంచుకునేవాడు, గుర్తుండిన మర్చిపోయినట్టుగా బ్రతికేవాడు, దానికి అవకాశం దొరికినప్పుడు దాని రుణము తీర్చుకోవాలని ఎదురు చూస్తూ ఉండాలి ఒక క్రైస్తవుడు, కృతజ్ఞత కలిగిన వాడు.
దేవుడు నాకు ఎన్నో మేలు చేశాడు, నా బ్రతుకులో నిజమైన సంతోషం ఇచ్చాడు, దేవుడు నిజమైన సమాధానం ఇచ్చాడు, నిజమైన బ్రతుకు యొక్క విలువేంటో నాకు నేర్పించాడు. అసలు ఈ జీవితం యొక్క మనుగడేంటో ముగింపేంటో తెలియని అయోమయపు అజ్ఞానం బ్రతుకుతున్నాం. మనకి దేవుడు ఇదిగో ఫలానా రాజ్యము, ఫలానా దేవుడు నమ్మితే నిత్యత్వంలో ఉంటాము, లేకపోతే నరకంలో ఉంటాము అని మనకు తెలియపరిచిన గొప్ప దేవుడి పెట్ల మనం ఎంత కృతజ్ఞత కలిగి ఉండాలి ప్రియులారా. దైవజనుల విషయంలో కూడా కృతజ్ఞత కలిగి ఉండాలి. నీకు మేలు చేసిన వారందరి విషయంలో కూడా మనం ఎప్పుడూ రుణపడిన వారు మనం గుర్తుంచుకోవాలి. క్రీస్తునందు ప్రియులారా, ఈ నాబాలు ఎందుకు బుద్ధిహీనుడని చెప్పబడుతుందంటే చేసిన మేలును మరిచిపోయి కృతజ్ఞత హీనుడుగా మాట్లాడుతున్నాడు. దేవుని బట్టి రాత్రి మేలును మర్చిపోయేవారు. నీకు ఏ ఏ సమయాల్లో, ఎటువంటి పరిస్థితుల్లో, ఏ ఏ సంవత్సరము, ఏ ఇక్కట్లో ఉండగా, ఏ ఇరుకుల్లో ఉండగా దేవుడు అసమానమైనటువంటి దయగల గొప్ప కార్యాలు జరిగించుకుంటూ వచ్చాడు. ఎప్పుడు కూడా మన కళ్ళ ముందు అవి కనబడతా ఉండాలి, నెమరు వేసుకుంటూ ఉండాలి, గుర్తు చేసుకుంటూ ఉండాలి. అవి జ్ఞాపకం చేసుకుని దేవునికి ఎల్లప్పుడూ కృతజ్ఞత కలిగి బ్రతకాలి. వాళ్ళు బుద్ధి కలిగిన వారు. మరిచిపోయేవారు ఎవరో బుద్ధి లేనివారు. మొదటి మాట ఏంటంటే చేసిన మేలును అటు దేవుని విషయంలోనూ, అలాగే నిన్ను ప్రేమించిన వారి విషయంలో, నీకు సహాయం చేసిన వారి విషయంలో చేసిన మేలును మర్చిపోయేవాడు ఎవడో బుద్ధిహీనుడు. మొదటి మాట ఇది. రెండవ మాట ఏంటంటే మత్తయి సువార్త 7వ అధ్యాయము కొత్త నిబంధనలో, మత్తయి సువార్త 7వ అధ్యాయం చాలా విషయాలు చెప్పబడ్డాయి కానీ బుద్ధి లేని వారి గురించి, కానీ కొన్ని ప్రాముఖ్యమైన విషయాల మీద చెప్పి ముగిస్తాను నేను. మత్తయి సువార్త 7వ అధ్యాయం కొత్త నిబంధనలో 26వ వచనం. మరియు ఈయన మాటలు విని వాటి చొప్పున చేయని ప్రతివాడు ఇసుక మీద తన ఇల్లు కట్టుకుని బుద్ధిహీనుని. ఆగండి, చాలు. ఈయన మాటలు విని వాటి చొప్పున చేయువాడా చేయనివాడా? బాగా చదవండి అక్కడ. ఎవడవాడు? చేయనివాడు. దేవుని మాటలు విని ఆ ప్రకారంగా నడవనివాడు ఎవరంట అక్కడ? బుద్ధిహీనుడు. బుద్ధిహీనుడు ఎక్కడ ఇల్లు పునాది వేసుకున్నాడు? ఇసుక మీద ఇల్లు కట్టుకున్నవాడుగా ఉన్నాడు. వాన కురిసెను, చదవండి అన్నమాట. వరదలు వచ్చెను, గాలి విసిరా ఇంటి మీద కొట్టిన, అప్పుడు అది కూలబడెను. ఏమైపోయింది? ఇల్లు కూలబడెను. ఎందుకని కూలబడింది అమ్మా? ఎందుకని కూలబడింది? పునాది ఎక్కడ ఉంది? ఇల్లు ఎక్కడ కట్టుకున్నాడు? ఇసుక మీద కట్టుకున్నాడు. ఇసుక మీద కట్టుకోమని చెప్పాడు నాకు దేవుడు. ఎక్కడ కట్టమన్నాడు? దేవుని మాటలు వినేవాడు ఎక్కడ కట్టుకుంటాడు? బండ మీద కట్టుకునే బుద్ధిమంతుని పోలియుండును. దేవుని మాటల ప్రకారంగా విననివాడు చేయనివాడు ఇసుక మీద ఇల్లు కట్టుకున్న బుద్ధిహీనుని పోలియుండును. ఇప్పుడు ఎవరు తప్పు? ఇల్లు పడిపోయిందంటే ఎవరిది తప్పు? చేయని వాడిదే తప్పు. దేవుడు చెప్పింది చేయని వాడు బుద్ధిహీనుడు. అందుకే తన ఇల్లు తానే పడగొట్టుకున్నాడు. దేవుని మాటలు వినేవాడు బుద్ధి గలవాడు, జ్ఞానవంతుడు, లోతుగా త్రవ్వి రాయి పడే వరకు త్రవ్వి బండ మీద కట్టుకుంటున్నాడు. కాబట్టి వానొచ్చినా వరదొచ్చినా గాలి విసిరి ఆ ఇంటి మీద కొట్టినా వాడు పడడు, ఆ ఇల్లు పడదు. ఎందుకంటే అది లోతుగా తవ్వబడి బండ మీద కట్టబడింది కనుక. ఇప్పుడు ఎవరు బుద్ధిహీనులు అంటే పై పైన కట్టుకునేవారు, పైన ఇల్లు కట్టుకునేవారు. అంటే అర్థమే తెలుసా? జీవితాలను కట్టుకునేవారు, పైన భక్తి చేయడానికి అలవాటు పడిన వారు,
కష్టతరమైన భక్తిని ఇష్టపడని వారు, పాపము గురించి బోధిస్తున్నప్పుడు పశ్చాత్తాపడకుండా, ఒకవేళ దేవుడు సూటిగా మాట్లాడుతూ ఉన్నా కానీ ఆ పాపం గురించి విన్న వాక్యాన్ని మనకు కాదులే, నేను కాదులే నిర్లక్ష్యపరిచేవారు ఎక్కడ కట్టుకుంటున్నారు? ఇంటి పునాదిని ఇసుక మీద కట్టుకుంటున్నారు. వీడు బుద్ధిహీనులు. ప్రభునందు ప్రియ దేవుని బిడ్డలారా, ఈరోజు చాలా మంది ఇప్పుడు క్రైస్తవం ఎలా ఉందంటే, అసలు ఎవరి కూడా లోతైన పునాది ఎవరు ఏర్పరచుకోవట్లేదు. పైన త్వరగా ఎలాగైతే ఇప్పుడు ఆహార పదార్థాలు ఇంట్లో వండుకోవడం లేట్ అయితే కర్రీ పాయింట్స్కి వెళ్ళి కర్రీ తెచ్చుకుని తినేస్తున్నాము. ఆ ఫాస్ట్ ఫుడ్ సెంటర్కి వెళ్ళి ఆ యొక్క ఏదది ఫ్రైడ్ రైస్, నూడిల్స్ ఎలా తెచ్చుకు తింటున్నాము. అవి తెచ్చుకుని తినడం వల్ల ఏమవుతుంది? ఆరోగ్యం చెప్పండి, ఏమవుతుంది? ఇంట్లో వండుకున్నది ఏం జరుగుతుంది? మాకే 8 సంవత్సరాలు తింటున్నాం, ఇంట్లో ఆరోగ్యంగా ఉన్నాం. ఒక వారం రోజులు బయట ఫుడ్ తిని చూడండి, ఒక వారం రోజులు కంటిన్యూగా వారం రోజులు బయట ఫుడ్ తింటే ఏమైపోతాం? ఖచ్చితంగా ఏదో బలహీన మనకు వచ్చింది. ఎందుకని? అవి మంచివి కాదు, హాని కలిగించేవి. త్వరగా అవుతుంది కానీ, త్వరగా వండిస్తున్నారు కానీ మనకు అది విషపూరితంగా మారుతూ ఉంది. ఇప్పుడు మీకు అర్థంగా మనకు కూడా అలాగే భక్తి కూడా అంతే ప్రియులారా. త్వరగా వెళ్ళగానే కార్యం జరగాలని ఆశపడే క్రైస్తవుడు భక్తిని పై చూస్తున్నాడు. సేవకుడు ప్రార్థన చేయగానే ఏదో ఒకటి జరిగిపోవాలని ఆశపడే క్రైస్తవుడు పై భక్తిని కోరుకుంటున్నాడు. చేసిన పాపాన్ని ఒప్పుకోకపోయినా పర్వాలేదు, దేవుని సన్నిధికి వెళ్ళొస్తే చాలు, అలా ఉంటే చాలు అని అనుకుని వాక్యాన్ని గద్దింపుకు లోబడకోకుండా ఉన్న వ్యక్తి పై భక్తిని కోరుకుంటున్నాడు. ఇటువంటి వ్యక్తి ఎప్పటికైనా ఒక గాలి, ఒక వాన, ఒక తుఫాను రాగానే ఏమైపోతారు? కింద పడిపోతారు. అంటే గాలి, వాన, వరం దేని గుర్తుంది అనుకుంటున్నారు? శ్రమలకు గుర్తు. చెప్పండి, ఏంటి అవి? కష్టాలు. మన వాక్యం విన్నాం. విశ్వాసం ఉన్నవాడు నిరీక్షణతో ఉంటాడు. నిరీక్షణ కలిగిన వ్యక్తి ఎన్ని శ్రమలు వచ్చినా ముందు దేవుడు పరలోక రాజ్యం ఉంచాడు, పరలోకం సిద్ధపరిచాడని నిరీక్షణతో దాని కోసం ఎదురు చూస్తూ ఈ భూమి మీద అతను ఎన్ని బాధలు వచ్చినా దేవుని కొరకు మౌనంగా భరిస్తాడు. ఈ రోజు బాధపడతాం, దేవుడు మాకు ఒక మంచి జీవితాన్ని ఇస్తాడని ఒక నిరీక్షణతో బ్రతుకుతాడు. కానీ పునాది లేని క్రైస్తవులు పిల్లలు పైపైన భక్తి చేసేవారు మారు మనసు పొందకుండా, సమాధానం లేకుండా, పాపాన్ని గురించి ఏడవకోకుండా పిల్లల దేవుని సన్నిధికి వెళ్ళి ఏదో ఒక ముఖస్తుతిగా పిల్లల బాప్తీసం తీసుకుని ఏదో కొనసాగేవారు కష్టం వచ్చినప్పుడు నిలబడలేరు. గుర్తుపెట్టుకుని వాళ్ళు క్రైస్తవులు అవుతారు, వారు కూడా దేవుని పిల్లలుగా మార్చబడతారు. కానీ వారు శ్రమలు రాగానే, సాతానుడు ఏదో ఒక దాన్ని శోధించగానే వారు పూర్తిగా పాపంలో పడిపోతారు. దేవుడు వారిని కాపాడలేడు. గుర్తుపెట్టుకోవాలి. వారిని రక్షించడానికి దేవుడు కూడా పిల్లరా ఒక్కొక్కసారి ఆలస్యమైపోవచ్చు. జాగ్రత్తగా గమనించుకుందాం దేవుని బిడ్డలారా. కాబట్టి రెండవదిగా బుద్ధిహీనులు ఎవరంటే లోతైన భక్తి పునాది వేసుకొనని వాడు. ఎవరో పైన ఇసుక మీద కట్టుకునేవాడు ఎవడో చెప్పాలి. ఎవరమ్మా? మొదటిగా ఎవరో బుద్ధిహీనులు అంటే చెప్పాలి. మేలు పొందుకుని కృతజ్ఞత కలిగి బ్రతకని వాడు బుద్ధిహీనుడు. అతనికి నా ఉదాహరణ ఎవరు చెప్పామో, నాబాలు మోటువాడు దుర్మార్గుడై ఉండెను. భాగ్యవంతుడు కానీ దుర్మార్గుడు, బుద్ధిహీనుడు. రెండవదిగా పునాది లేనివాడు, పునాది వేసుకొనని వాడు, దేవుని మాటలు విననివాడు, విని నిర్లక్ష్యంగా బ్రతికేవాడు, భక్తిని లోతుగా కట్టుకొననివాడు బుద్ధిహీనుడు.
వాడు త్వరగా లోకంలో పాపంలో పడిపోతాడు. ఇది గుర్తుపెట్టుకుందాం. మూడవ మాట, రోమా పత్రిక 1వ అధ్యాయం, క్రొత్త నిబంధనలోనే రోమీయులకు రాసిన పత్రిక 1వ అధ్యాయము. ఈయన మాటలను దేవుని వాక్యం మీ మనసులో పెట్టుకోవాలి, ధ్యానం చేసుకుంటూ ఉండాలి. 1వ అధ్యాయం తీసారా? 22వ వచనం చదవండి. వారి అవివేక హృదయం అంధకారమయమాయను, తాము జ్ఞానులమని చెప్పుకోవచ్చు బుద్ధిహీనులైరి. చాలు. మూడవ మాట ఏంటంటే, ఎవరు బుద్ధిహీనులంటే జ్ఞానులమని చెప్పుకుంటున్న వారందరూ ఎవరంట? బుద్ధిహీనులుగా మారిపోతారంట. నాకు తెలుసు అనుకున్న వాడికి ఏమీ తెలియదని బైబిల్ చెప్తుంది. పైగా అసలు ఎందుకు ఈ మాట రాశారంటే పౌలు గారు ఈ రోమా సంఘంతో, చూడండి కొంచెం మనం ముందుకెళ్తే, క్రీస్తునందు ప్రియ దేవుని బిడ్డలారా 21వ వచనం చదవండి. మరియు వారు దేవుని ఎరిగి ఆయన దేవునిగా మహిమపరచలేదు. ఆగండి ప్రియులారా, మరి ఏం చేశారు వాళ్ళు? మరి దేని మహిమపరిచారు అంటే మనం జ్ఞాపకం చేసుకుంటే 23వ వచనం చదవండి. వారు అక్షయుడకు దేవుని మహిమను క్షయమగు మనుషుల యొక్కయు, పక్షుల యొక్కయు, చతుష్పాద జంతువుల యొక్కయు, పురుగుల యొక్కయు ప్రతిమా స్వరూపముగా మార్చిరి. వీళ్ళ జ్ఞానము వెర్రి జ్ఞానం. మీకు ఈ వాక్యం అర్థమైంది? అసలు ఈ మాటలు ఏమైనా? వాళ్ళు జ్ఞానం అని చెప్పుకుంటారు కానీ వాళ్ళు ఎవరో బుద్ధిహీనులు, అజ్ఞానులు. వాడు చెప్పాలంటే ఎందుకని? వాడు దేవుడిని ఎరిగి కూడా దేవునికి ఏం చేయలేకపోయారు? మహిమపరచలేకపోయారంట. దానికి ఎందుకు అంటే దేవునికి బదులుగా వీళ్ళు దేవుడికి ఏం చేస్తున్నారంట? ఈ సృష్టిని, మనుషుల రూపాన్ని, చతుష్పాద జంతువుల రూపాన్ని, పురుగుల రూపాన్ని ఏం చేస్తున్నారు? ప్రతిమలుగా మార్చి, ప్రతిమా స్వరూపములుగా మార్చి. 23వ వచనం అర్థమైంది మీకు ఏమన్నా ఈ మాట? ఏమ్మా అర్థమైందా? వాళ్ళు జ్ఞానులు అనుకుంటున్నారు, ఎందుకని అంతా తెలుసు అనుకుంటున్నారు, కానీ వాళ్ళకి ఏం తెలీదు. దేవుడు ఎవరో తెలియక ఏది దేవుడు అనుకుంటున్నారు? పక్షులు, చెట్లు, పుట్టలు, పురుగులు, చతుష్పాద జంతువులు, మనుష్యులను ప్రతిమా స్వరూపములుగా మార్చి. నిజంగా వీళ్ళకి జ్ఞానం ఉందా లేదా? లేదు. సృష్టిని ఆరాధించి సృష్టికర్త అయిన దేవుణ్ణి ఎరగకపోవడమే అజ్ఞానం. వీళ్ళు బుద్ధిహీనులు. మూడవ మాట ఏంటంటే, అంతా తెలుసు అనుకుని జ్ఞానమని చెప్పుకుంటున్న బుద్ధిహీనులు. అలా చెప్పుకునే వాళ్ళు అందరూ కూడా ఎవరో బుద్ధిహీనులే. నాకు తెలుసు, నాకు చెప్పనవసరంలా. నేను బైబిల్ చదివేసాను, బైబిల్ అంతా తెలుసు నాకు అనుకుని మాట్లాడుతున్న ఒక్కొక్కసారి మాలాంటి వాళ్ళు కూడా ఎవరంటే బుద్ధిహీనులు. ఒక్కొక్కసారి మనుషులను ఆరాధిస్తున్నాం మనం. నిజంగా ఈ రోజున మీకు తెలుసో తెలియదో కానీ చాలామంది మాలాంటి సేవకులు వీళ్ళారా ఘనతలు కోరుకుంటున్నారు. సరే, మీటింగ్లో ఒక గొడవ ఏంటంటే, ఆయన పేరు వేశారు కానీ ఆయన పేరు ముందు రెవరెండ్ అని ఇలా, ఇంకా దాని ముందు డాక్టర్ అని వేయాల. డాక్టర్, రెవరెండ్, బిషప్, అపోస్తలులు, ఇవన్నీ ఎవరు ఉండాలి పేరు? డిగ్రీస్ అన్నమాట. పాస్టర్లో ఇవన్నీ డిగ్రీస్. తెలుసా మీకు? తెలీదు. డాక్టర్ పెట్టుకుంటారు, బిషప్, అపోస్తలుడు, రెవరెండ్ అంటే గౌరవప్రదమైన బిరుదులు ఇవన్నీ. ఇప్పుడు ఆయన పేరు వేసారు, బ్రదర్ అని వేసారు అనమాట. బ్రదర్ సాల్మన్ రాజు అని పెట్టారు అనుకుందాం, ఎగ్జాంపుల్ చెప్తాను. ఆయన కోపం వచ్చింది. మీటింగ్ జరుగుతున్నాం కానీ మీటింగ్ పెట్టిన పాస్టర్ గారిని చెడామెడ తిట్టేసి వెళ్ళిపోయాడు. ఎందుకు వచ్చినప్పుడు అక్కడికి
ప్రసంగం కోసం వచ్చాడు. ప్రసంగం చేయడానికి ఆయన పేపర్లో పేరేసారు, అనౌన్స్మెంట్ చేశారు, ఊరంతా పాంపెట్లు పంచారు, పాంపెట్లు వేసారు, అన్ని అడిగించిన తర్వాత ఇప్పుడు ఆయనకి ఏం ఎక్కడ పడింది? ముందు పేరు ముందున్న వేరేదే అని. ఆయన మీటింగ్కి రాలేదు, వచ్చి వెళ్ళిపోయాడు, భాగ్యం చెప్పకుండా వెళ్ళిపోయాడు. చూసారా దేవుని పెట్టారా? ఇలా దైవజనుల్లో కూడా ఇప్పుడు అర్థం మీ అందరికీ, వీళ్ళు ఏం కోరుకున్న దేవునిగా కనపరచడానికి బదులుగా వీళ్ళు దేవునిగా కనపరుచుకుంటున్నారు. ప్రియ దేవుని బిడ్డలారా, నిజంగా దేవుని సొమ్మును కూడా ఎక్కువగా వీళ్ళని కనపరుచుకోవడం కోసం ఎంత వాడుతున్నారో. నేను బయటికి తిరుగుతూ ఉన్నాగా చాలా మందిని చూస్తూ ఉన్నా ఈ మధ్యకాలంలో. నిజంగా మంచి బట్టలు వేసుకోవాలి, కానీ చాలా ఎక్కువగా ఖరీదైన బట్టలు. ఒక ధనవంతుడు వేసుకొని ఖరీదైన బట్టలు, మామూలు బట్టలు కొన్ని ఇస్త్రీ ఏం చేసుకుని తప్పులేదు, కానీ ఇంకా చాలా ఎక్కువ ఖరీదైన బట్టలు. ఒక్కొక్క ప్యాంటు షర్టే 10,000 రూపాయలు. నేను అడుగుతాను ఎంత అంటే ప్యాంట్ షర్ట్ మా రేమాండ్స్ 10,000. ఆశ్చర్యం అనిపించింది నాకే. నన్ను కుట్టుకూలు 5,000 మళ్ళీ అందులో సామాన్యంగా ఎవరైతే కుట్టించిన వాళ్ళు. అంటే మీకు అర్థం కావాలని చెప్తున్నా. ఎవరు బుద్ధిహీనులు అంటే ఒక్కొక్కసారి మాలాంటి వరకు బుద్ధిహీనులే. దేవుని దేవుడిగా చూడుకోకుండా దేవుని పక్కన పెట్టి మనుషులను దేవుడిగా చూపించుకోవడం బుద్ధిహీనత. జ్ఞానం అని చెప్పుకునే వాడు బుద్ధిహీనుడు. పేరు లేకపోతే ప్రియ దేవుడు ఇచ్చిన ధనాన్ని ఎంత వ్యర్థమైన వాటికి. ప్రియ దేవుని బిడ్డలారా, ఇదంతా బుద్ధిహీనులు చేసే పనులే. ఈ రాత్రి మనం జ్ఞాపకం చేసుకోవాలి. సేవకులు అనేది మా గురించి చెప్పట్లా, విశ్వాస గురించి మీ గురించి కూడా మాట్లాడుతున్నాను. మనము దేవుని తెలుసుకున్న తర్వాత జ్ఞానం అనేది తెలుసా, ప్రతిదీ కూడా జాగ్రత్తగా వాడుకునేవారు ఉండడమే జ్ఞానం. సమయము జాగ్రత్తగా వాడాలి, ధనము జాగ్రత్తగా వాడాలి, బలము అనే ఆరోగ్యాన్ని జాగ్రత్తగా వాడుకోవాలి. అవి మనము వేస్ట్ చేసుకుంటున్నామంటే ఖచ్చితంగా మనకు ఏం లేదు. ఇప్పుడు జ్ఞానం అని చెప్తున్న అందరూ ఏమవుతున్నారు? ఎందుకని? దేవుని దేవుడిగా తెలుసుకోకుండా సృష్టిని, చెట్లను, పుట్టలను, అక్కడ రాయబడింది అన్నమాట, చతుష్పాద జంతువులను, మనుషుల ప్రతిమలను ప్రతిమా స్వరూపములుగా మార్చి వారిని ఆరాధిస్తున్నారు. నా దోస్తమ్మ, మనకి ఎవ్వరు కూడా విగ్రహాలుగా ఉండకూడదు. ఒక సేవకుడు మనకు విగ్రహంగా ఉండకూడదు, ఒక మనుషుడు విగ్రహంగా ఉండకూడదు, మన పిల్లలు మనకు విగ్రహాలుగా మారకూడదు, ధనము విగ్రహంగా మారకూడదు. పేరు కొంతమంది విగ్రహాలంటే ఏమనుకుంటున్నారు? పూజలు చేయడమే, బొమ్మలు పెట్టుకుని చేయడం అనుకుంటున్నారు. కాదు కాదు. మనస్సుల్లో దేవుడి కంటే ఎక్కువగా ప్రేమించి ఆరాధించేవన్నీ కూడా ఏంటి? విగ్రహాలే. కొంతమంది ఆడవారికి చెప్తున్నా, చీరలు పిచ్చింది అనుకోండి, విగ్రహం అది. కొంతమందికి బంగారం కొనాలి, పెట్టుకోవాలని ఆశ ఉంది అనుకోండి, ఏంటది? విగ్రహం. కొంతమందికి తిండిపోతానం ఉంటుంది, ఇక వాడు ఖర్చు పెట్టి సంపాదించినంతా కూడా ₹1 కూడా నిల్వ చేయరు. పిల్లల కోసం వాడి కడుపు తినడం, తాగుతూ. కాబట్టి వాడికి ఏ విగ్రహం అయింది? తిండి. కొంతమందికి దేవుని పెట్టారు. ఈ విధంగా చూస్తే వస్త్రాల మీద, ధనం మీద, అందం మీద, లోకం మీద, సుఖ సౌఖ్యాలు, ఇవన్నీ విగ్రహాలు అయిపోయాయి. వీళ్ళు ఎవరంటే అంతా తెలుసు అనుకుంటారు, కానీ ఏమీ తెలియని అజ్ఞానంలో ఉన్న బుద్ధిహీనులు. మూడవ మాట, ఒకటి మేలు చేసిన వారికి కృతజ్ఞత లేని వారు. రెండవదిగా లోతైన పునాది వేసుకొనని వాడు బుద్ధిహీనుడు. మూడవదిగా జ్ఞానులమని చెప్పుకుంటూ దేవుని ఎరగని వాడు ఎవరో బుద్ధిహీనుడు. జ్ఞానం అని చెప్పుకుంటాడు, చదువుకున్నాను, డిగ్రీ సంపాదించుకున్నాను, కానీ అతనికి ఏం తెలియదు?
దేవుని గురించి తెలియదు. 4వ మాట చూడండి దేవుని బిడ్డలారా, క్రొత్త నిబంధనలోనే గలతీయులకు రాసిన పత్రిక 2వ కొరింథీ తర్వాత చూడండి, పేజీ నెంబర్ వచ్చి 169వ పేజీ. కొత్త నిబంధనలో 3వ అధ్యాయము, గలతీయులకు రాసిన పత్రిక 3వ అధ్యాయము, దేవుని బిడ్డలారా మొదటి వచనం చదువుతున్నాం. ఓ అవివేకులైన గలతీయులారా, మిమ్మల్ని ఎవడు భ్రమ పెట్టెను? సిలువ వేయబడిన వాడైనట్టుగా యేసు క్రీస్తు మీ కన్నుల ఎదుట ప్రదర్శింపబడెను కదా. చాలు దేవుని బిడ్డలారా, ఎందుకు తర్వాత ఇంకా చదవాలి కిందకి. ఇది మాత్రమే మీ వలన తెలుసుకోవచ్చున్నా, ధర్మశాస్త్ర సంబంధ క్రియల వలన ఆత్మను పొందితిరా, లేక విశ్వాసముతో విందు వలన పొందితిరా? మీరు ఇంత వివేకులైతిరా. మొదట ఆత్మానుసారంగా ఆరంభించి ఇప్పుడు శరీరానుసారముగా పరిపూర్ణులగుదురా. వ్యర్థముగానే ఇన్ని కష్టములు అనుభవించితిరా, అది నిజముగా వ్యర్థమగునా? చాలు చాలు దేవుని బిడ్డలారా, 3వ వచనంలో ఉన్న చదువుకున్న మాట, మీరెంత వివేకులైతిరా. మొదట చదవండి, బైబిల్ చూడండి. మొదట ఆత్మానుసారంగా ఆరంభించిన మీరు ఇప్పుడు శరీరానుసారముగా పరిపూర్ణులవుతారా? వీళ్ళు బుద్ధిహీనులు. దేవుని ఎరిగి దేవునిలో కొనసాగి భక్తి విధానం అంతా తెలుసుకుని నేర్చుకుని కొంతకాలం చేసి 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 చివరికి వచ్చేసరికి వీళ్ళు ఆత్మానుసారాలుగా జీవితంలో జీవించుకున్న ఎక్కడికి వచ్చారట? శరీరానుసారులుగా పరిపూర్ణులయ్యారంట. ఎక్కడి నుంచి వచ్చారు వీళ్ళు అంటే, శరీరతత్వంలోంచి ఆత్మానుసారులుగా మారిన వీళ్ళు ఇప్పుడు కాలం గడిచే కొద్దీ ఆత్మానుసారులైన వీళ్ళు ఎలా మారిపోయారంట? మళ్ళా శరీరానుసారులుగా పరిపూర్ణులయ్యారంట. పైగా మీకు అర్థమైంది? వీళ్ళు బుద్ధిహీనులు. దేవుని సన్నిధిలో ఎదుగుతూ ఉన్న ఒక వ్యక్తి ఎదుగుతూ ఉండగా అతడు గర్వించినప్పుడు, నిజంగా ఈరోజు దేవుని పిల్లలమైన మనకి దేవుల్లో మొదట్లో ఉన్నటువంటి భయము, మొదట్లో మనకు వచ్చినటువంటి ఒక ఆలోచన, భక్తి, ఆ శ్రద్ధ, ఆ విధేయత, ఆ కృతజ్ఞత కాలం గడిచే కొద్దీ, సంవత్సరాలు పెరిగే కొద్దీ ఏమవుతుందంటే తగ్గిపోతా ఉంది. తగ్గిపోతా ఉన్నప్పుడు ఏది బలం పుంజుకుంటుందంటే, మొదటిలో ఎక్కడి నుంచి తప్పు అనుకుని దేవుళ్ళకి వచ్చామో ఇప్పుడు భక్తిలో చల్లారిపోతూ ఉన్నప్పుడు ఇప్పుడు ఏమైందంటే మొదట్లో విడిచి వచ్చిందే బలంగా అనిపించి మళ్ళీ అటువైపే మళ్ళీ మనం తిరిగిపోతాం. ఇది శరీరానుసారంగా పరిపూర్ణమవడం అంటే. ఆత్మానుసారంగా ప్రారంభించావు దేవుని దగ్గర, ఇప్పుడు ముగింపు ఎలా ఉందంటే శరీరానుసారంగా ముగిస్తా ఉన్నాం. శరీరానుసారంగా ఉన్న మనము ఆత్మానుసారం అయ్యాం. ఇప్పుడు ఆత్మానుసారంగా ఉన్న మనము ఇంకా ఆత్మను ఎదుగుతూ ముందుకు పైకి ఎదుగుతూ పరలోకం వెళ్ళాల్సిన మనము ఇప్పుడు ఏం చేస్తున్నామంటే ఆత్మానుసారంగా ఉన్న మనం మరలా శరీరానుసారంగా తిరిగిపోతూ ఉంటాం. మాట చూద్దాం అప్పుడు ఇలా రాసినటువంటి
మాట మీకు చూపిస్తాను. క్రీస్తునందు ప్రియ దేవుని బిడ్డలారా, రెండవ కొరింథీ అనుకుంటా, ఇది మొదటి కొరింథీలో కనిపించలేదు. ఇక దేవుని బిడ్డలారా, అక్కడ ఏమని రాయబడుతుందంటే, మీరు మరలా మూల పాఠముల తట్టు తిరుగునేలా అని ఒక అద్భుతమైన మాట అక్కడ రాయబడతా ఉంది. ప్రభు చిత్తం అయితే అది మరి పర్యాయము మీకు చూపిస్తా దేవుని బిడ్డలారా. కాబట్టి అక్కడ ఏం రాయబడుతుందంటే, మొదటగా మీరు దైవికంగా ప్రారంభించి మరలా మూల పాఠముల తట్టు తిరగనేలా అంటే ఎక్కడికి వెళ్ళిపోయారంటే మరలా మొదటి స్థితిలోకి వచ్చేసిన వ్యక్తులుగా మీరు మారిపోయారు. ఏదైతే విడిచిపెట్టి వచ్చారో మరలా అక్కడికే వచ్చా. చూడండి పిల్ల, గలతీ పత్రికలో, క్షమించండి దొరికింది, గలతీలు రాసిన పత్రిక 4వ అధ్యాయంలో అండర్లైన్ చేసుకోండి, మంచి మాట. కాదు 4వ అధ్యాయము 8వ వచనం చదువుకుందాం. పేజీ నెంబర్ వచ్చి 170వ పేజీ. కొత్త నిబంధనలో, ఆ కాలమందైతే మీరు దేవుణ్ణి ఎరుగని వారై ఉంటిరి, నిజమునకు దేవుళ్ళు కాని వారికి దాసులై ఉంటిరి. కానీ ఇప్పుడు మీరు దేవుని ఎరిగిన వారును, మరి విశేషముగా దేవుని చేత ఎరుగబడిన వారునై ఉన్నారు కనుక బలహీనమైనవియు నిష్ప్రయోజనమైనవియునైన మూల పాఠముల తట్టు మరలా తిరుగనేలా, మునుపటి వలె మరలా వాటికి దాసులై ఉండగోరనేలా. చదవండి కిందకి. ఇంకా మీరు దినములను ఏంటి అంటమ్మా? దినములు అంటే ఏంటి? దినాలు, రోజులు. చదవండి బాగా అండర్లైన్ చేసి మీకు బాగా ఉపయోగపడుతుంది. మీరు దినములను, మాసములను. ఏంటంటే మాసాలు అంటే ఏంటి? నెలలో. మాసములను, తర్వాత ఉత్సవ కాలములను. ఏంటంట అంటే పలానా పలానా ఉత్సవ కాలం, పలానా టైం అది మంచిది అన్నట్టుగా సంవత్సరములను ఆచరించుచున్నారు. మీరు దినములను, మాసములను, ఉత్సవ కాలములను, సంవత్సరాలను, సంవత్సర కాలం ఆచరించుచున్నారు. చదవండి కిందకి. ఇంకా నేను పడిన కష్టం వ్యర్థమైపోవునేమని మిమ్మల్ని గురించి పౌలు అంటున్నాడు, భయం వేస్తుంది అయ్యా. ఓ గలతీ సంఘస్థులారా, ఓ దేవుని ఎరిగి బ్రతుకుచున్న విశ్వాసులారా, మొదట మీరు మరి చదువుకుందాం. ఆ కాలం అందరికి మీరు ఎలా ఉన్నారు? ఎంతో చదవండి మరలా. దేవుని ఎరుగని వారై నిజమునకు దేవుళ్ళు కాని వాటికి ఎలా ఉన్నాడు? మనం మొదట్లో దేవుణ్ణి తెలియక నిజముగా దేవుళ్ళు కాని వాటికి ఏమయ్యాం? దాసులుగా బ్రతికాం. ఇప్పుడు మీరు దేవుని ఎరిగిన వారును, మరి విశేషంగా దేవుని చేత ఎరగబడిన వారినై ఉన్నారు కనుక బలహీనమైన నిష్ప్రయోజనమైన వాడు మరలా మూల పాఠాల తట్టు మరలా. ఇది ఇప్పుడు మీకు అర్థమైందా? ఆత్మానుసారంగా ప్రారంభించి శరీరానుసారంగా ముగించడం అంటే అర్థం ఏంటంటే, ఇదిగో మొదట్లో మనము దేవుడు కాని వాటికి మనము దాసులుగా బ్రతికాం, దేవుడు అనుకున్నాం. ఇప్పుడు దేవుడు నిజమెవరో తెలుసుకున్నాము. అలాగే నిన్ను కూడా దేవుడు తెలుసుకున్నాడు. నీకు దేవుడు తెలిసింది, దేవునికి నీవు కూడా తెలియబడ్డావు. ఇప్పుడు మనం ఏం చేస్తున్నాం అంటే మరలా మూల పాఠముల తట్టు ఎరుగనేలా. మళ్ళీ ఎక్కడికి వెళ్ళిపోయామంట? మళ్ళా మొదటి స్థితికి వెళ్ళిపోయామంట. మనం ఏం చేస్తున్నాం? చూడండి, మీరు దినములను,
మాసములను, ఉత్సవములను, సంవత్సరములను పాటిస్తా ఉన్నారు. ఉత్సవ కాలాలు. కాబట్టి మీరు ఎటువంటి పరిస్థితుల్లో వెళ్ళారంటే ప్రియ దేవుని బిడ్డ, వ్యర్థమైన వాటిని మిమ్మల్ని పాటిస్తున్నారు. మీ విషయమే నేను పడిన కష్టం వ్యర్థమైపోదేమని మిమ్మల్ని గురించి నేనేమవుతున్నాను, భయపడుతున్నాను. ఓ సంఘస్థులారా, మీ గురించి నేను ప్రార్థన చేశాను. మీరు మారడానికి ఎంతో ప్రయాసపడ్డాను. మీరు దేవుడు నిజదేవుడు తెలుసుకుని భక్తులు ఎదగడం కోసం కన్నీరు కార్చాను. రాత్రింబవళ్ళు మీకు ఉపవాసం ఉండి బోధ చేశాను. ఎన్నోసార్లు గద్దించాను. ఇప్పుడు నా కష్టం అంతా మీరు మరలా మూలపడడం తిరిగిపోతే వ్యర్థమైపోతేమోనని భయపడుతున్నాను అన్నాడు. ఇప్పుడు మీకు చెప్పాలి 4వ మాట. ఎవరు బుద్ధిహీనులు అంటే చెప్పండి, ఆత్మానుసారంగా ప్రారంభించి శరీరానుసారంగా భక్తి కలిగిన వారు ముగించేవారు. ఎవరంటే ఏదైతే తప్పు అని వదిలేసి వచ్చి మరలా చివరికి అదే తప్పు కరెక్ట్ అనుకుని వెళ్తున్నాము మనందరూ ఎవరు చెప్పండి, బుద్ధిహీనులు. దేవుని ఎరగక ముందు చేసినటువంటి జీవితాన్ని దేవుని ఎరిగి కొంతకాలం దేవుల్లో ఆధ్యాత్మిక ఎదిగి ఫలించి ముందుకెళ్ళిన తర్వాత మరలా మూలపాఠములైన దేవుని ఎరగకుండా ఉన్న స్థితిలో బతికిన బ్రతుకు మరలా కోరుకుంటే మనందరం ఏమైపోయాం, అవివేకులైన గలతీయులారా. అవివేకులంటే ఎవరో, బుద్ధి లేని గలతీయులారా. ఇంత వివేకం ఉన్నారా చెప్పండి ప్రియులారా. మొదటి మాట, ఎవరు బుద్ధిహీనులు? మేలును మరచిపోయేవాడు, కృతజ్ఞత లేనివాడు. రెండవది ఎవరు? లోతైన పునాది వేసుకొనకుండా పై పై భక్తిని ఇష్టపడి చేసేవారు బుద్ధిహీనులు. మూడవదిగా జ్ఞానం అని చెప్పుకుంటూ దేవుణ్ణి ఆరాధించుకోకుండా మనుషులను, చెట్లను, పుట్లను, చతుష్పాద జంతువులను ప్రతిమా స్వరూపాలుగా మార్చుకుని మాకంతా తెలుసు అనుకునేవాడు ఎవడు? 4వదిగా ఆత్మానుసారంగా దేవుడు ఎదుగుతున్న మనము మరలా వదిలిపెట్టి వచ్చిన పాపపు జీవితం వైపు తిరగడం, దాని కొరకు మళ్ళీ వెనకకి వెళ్ళడం, ఇదంతా ఏంటిదంటమ్మా, బుద్ధిహీనమైన. చివరికి ఒక మాట చెప్పి నేను ప్రార్థన చేస్తా. దేవుని సామెత గ్రంథం 12వ అధ్యాయం. సామెత గ్రంథం 12వ అధ్యాయము 12వ వచనం. పదిహేనవ వచనం చదవండి అమ్మ. 12వ అధ్యాయం 15వ వచనం. చాలు దేవుడు పెట్టారా. 12వ అధ్యాయము 12వ వచనం 15వ వచనం రాయబడిన మాట. భక్తిహీనులు అంటే బుద్ధి లేకుండా ఉన్నవారు, చెడ్డవారికి దోపుడు సొమ్మును అపేక్షించగలరు. సరే పిల్లరా, ఆఖరి మాట దీని అర్థం మీకు చెప్పాలంటే, దేవుల్లో ఉన్న మనము చెడ్డవారు ద్వారా మనం సంపాదించే వారిని ఉంటే, వారికి కలిగిన దొరికిన సొమ్మును మనం అపేక్షిస్తే మనం కూడా బుద్ధిహీనులుగా మారిపోతాం. కష్టపడి సంపాదించడం, కష్టపడిన సొమ్మును వాడుకోవడం తప్పని ఎక్కడ దేవుడు చెప్పలా. కానీ కష్టపడుకోకుండా ఇతరుల సొమ్ము ఆశించడం బుద్ధిహీనులు చేసే పని. వ్యర్థమైనవి అనుసరించు తన మార్గములు ఇలా చెరిపి వేసుకోవడం బుద్ధిహీనుడుగా చేసే పని. అది దేవుని బిడ్డలారా, మనము ఇంకొంచెం మనం మాట చదువుకుంటే 11వ చదవండి. తన భూమి అది వ్యర్థమైన వాటిని అనుసరించువాడు. చెప్పండి, ఎన్నో మాట ఇది? ఎవరు బుద్ధిహీనులంట?
అంటే వ్యర్థం అంటే తనది కానిది ఆశించిన వాడు, తప్పుడు మార్గం అని తెలుసును కూడా అది అనుసరించేవాడు. క్రీస్తునందు ప్రియ దేవుని బిడ్డలారా, బుద్ధిహీనుడు. తన భూమిని సేద్యపరుచుకున్న వానికి ఆహారము సమృద్ధిగా కలుగుతుంది. వ్యర్థమైన అంటే వ్యర్థమైన అనుసరించి వాడికి బుద్ధి ఉన్నట్టు వాడికి ఏమి దొరకనే ఆహారం దొరకదన. వ్యర్థమైన వాటిని అంటే దేవుణ్ణి విడిచిపెట్టి ఈ లోకాన్ని అనుసరించేవాడు. ఎవరు వీళ్ళంతా? బుద్ధిహీనులు. దేవుని బిడ్డలారా, దేవుని ప్రేమను కాలదొద్దుకునేవాడు బుద్ధిహీనుడు. దేవుడిస్తున్న సమయాన్ని వ్యర్థపరుచుకునేవారు బుద్ధిహీనులు. దేవుని ప్రేమను కఠినంగా మార్చుకునేవారు బుద్ధిహీనులు. అదే వ్యర్థమైన వాటిని అనుసరించడం అంటే అదే ఉపయోగకరమైన వాటిని విడిచిపెట్టేసి వ్యర్థమైన వాటిని అనుసరించడం అంటే ఇదే బుద్ధిహీనులు చేసే పని. కాబట్టి రాత్రి దేవుని బిడ్డలారా, వ్యర్థమైన వాటిని విడిచిపెట్టి బుద్ధిమంతులుగా మాట్లాడి ఉపయోగకరమైనది ఏదో తెలుసుకుందాం. కొత్త నిబంధనలో ఒక్క మాట, ఏవి న్యాయమైనవో, ఏవి వ్యాధి కలిగినవో, ఏవి మంచివో ఇలా నేను తెలుసుకున్నాను అని పౌలు ఒక మంచి మాట మాట్లాడుతూ ఉన్నాడు. అపోస్తులైన పౌలు గారు చెప్తున్నటువంటి ఒక అమూల్యమైన మాట. ఫిలిప్పీయులకు రాసిన పత్రిక 4వ అధ్యాయం ఆఖరి మాట చదువుకుని ప్రార్థన చేసుకుంటాం. 8వ వచనం చదవండి. కొత్త నిబంధన ఫిలిప్పీయులకు రాసిన పత్రిక 4వ అధ్యాయం, పేజీ నెంబర్ వచ్చి 180వ పేజీ, 4వ అధ్యాయం 8వ వచనం చదవండి. మెట్టుకు సహోదరులారా, ఏ యోగ్యత అయినను మెప్పైనను ఉండిన యెడల ఏవి మాన్యమైనవో, ఏవి న్యాయమైనవో, ఏవి పవిత్రమైనవో, ఏవి రమ్యమైనవో, ఏవి ఖ్యాతి గలవో వాటి మీద ధ్యానం. వ్యర్థమైన వాటి మీద మనం మనసు ఉంచుకుంటాం. అర్థమైందండి మాట? ఏవి న్యాయమైనవో, ఏవి సత్యమైనవో, ఏవి మాన్యమైనవో, ఏవి పవిత్రమైనవో, ఏవి రమ్యమైనవో, ఏవి ఖ్యాతి గలవో వాటి మీద మీరు ధ్యానం ఉంచండి. ఏవి ఖ్యాతి గలవి, ఏవి రమ్యమైనవి, ఏది న్యాయమైనది, ఏది పవిత్రమైనది చెప్పండి. దేవుడు కలుగు చేసినవి, దేవుడు చేయమన్నవన్నీ, దేవుని రాజ్యము పవిత్రమైనది, న్యాయమైనది, గొప్పది, రమ్యమైన స్థలం. కాబట్టి దాని మీద ధ్యానం ఉంచండి. వ్యర్థమైన వాటిని అనుసరించువాడు చెప్పండి ఎవరో? చెప్పాలి ఎవరో? బుద్ధిహీనుడు. ఒకసారి వాటిని రిపీట్ చేసుకుని ప్రార్థన చేసుకుందాం. ఈరోజు మనం బుద్ధి కలిగిన వారమా, బుద్ధి లేని బుద్ధిహీనులమా? మొదలు చదువుకున్నాం. బుద్ధి లేని వాడు దేవుడు లేడని అనుకుంటాడట. ఏమనుకుంటారమ్మా? మొదటి మాట చదువుకున్నాం. కీర్తన 14 చదువుకున్నాం. దేవుడు లేడని బుద్ధిహీనులు తమ హృదయంలో. తర్వాత ఇంకో మాట చదువుకున్నాం. సామెతలు 10:1 బుద్ధి లేని కుమారుడు తన తండ్రిని తల్లిని దుఃఖ పెడతాడు. కాబట్టి మనం ఎలా ఉండాలి? బుద్ధి విషయమై ఎలా ఉండాలి? ఎలా ఉండాలి? దుష్టత్వ విషయమై చిన్నపిల్లలకు ఉండాలి. బుద్ధి విషయమై పెద్దలకు ఉండాలి. ఎవరు బుద్ధిహీనులు అంటే మొదటి మాట మనం విన్నాం. చెప్పండి ఎవరు బుద్ధిహీనులు? ఎవరమ్మా? 5 విషయాలు చెప్పి. 1 కృతజ్ఞత లేకుండా బ్రతికేవాడు.
రెండు, లోతైన పునాది వేసుకోకుండా పైన భక్తి కట్టేసేవాడు. మూడు, జ్ఞానం అని చెప్పుకుని నిజ దేవుడు తెలియక సృష్టిని మనుషులను ఆరాధించేవారు. ఎవరు? నాలుగు, మొదట ఆత్మానుసారంగా దేవుని ఎరిగి మరలా శరీరానుసారమైన విషయాలు పడిపోయి అక్కడ ముగింపులోకి వచ్చేవాళ్ళు. మూల పాటల తట్టు తిరిగేవారు. అమ్మా ఇంకా చెప్పే లోతుగా దినములను, మాసములు, సంవత్సరములను, ఉత్సవ కాలం అనుసరిస్తూ ఆచరించేవారు. వీళ్ళందరూ ఎవరు? తెలియకుండా దేవుని ఎరగక ముందు దేవుళ్ళు కాని వాటికి దాసులమయ్యాం. ఎప్పుడైతే మనం దేవుడు తెలుసుకున్నాం కాబట్టి వీటిని మనం చేయనే ఆత్మానుసారంగా ముగించాలి. నాలుగవదిగా చివరి మాట, వ్యర్థమైన వాటిని అనుసరించేవాడు బుద్ధి. కాబట్టి మనకు వ్యర్థమైన వాటి ఖ్యాతి కలిగిన, పవిత్రమైన, రమ్యమైన, నీతి కలిగిన, న్యాయం కలిగిన దేవుని రాజ్యమే ధ్యానం ఉంచుదాం. బుద్ధిమంతులుగా బ్రతుకుతాం. ఈ లోకం మీద మనం ఎక్కువ మనస్సు పెట్టకుండా జీవించి దేవుని కొరకు సిద్ధపడతాం. యేసుక్రీస్తు రక్తంతో ఈ రాత్రి మరొకసారి కడగబడి మన ఆత్మీయ జీవితాన్ని బలపరుచుకుందాం. దేవుడు తన వాక్యాన్ని మన ఇప్పుడు దీవించిన కాక. ఆమేన్. ప్రార్థన చేసుకుందాం. రాత్రి దేవుడు మరొకసారి మనతో మాట్లాడాడు. వాక్యము అర్థమైతే రాత్రి చిన్న ప్రార్థన మనం చేసుకుందాం. చిన్న ప్రార్థన. నిజమే ప్రభువా, నేను బుద్ధిహీనుడునయ్యా, బుద్ధి జ్ఞానము లేనివాడనయ్యా. తల్లిదండ్రులను దుఃఖపెట్టువాడు బుద్ధిహీనుడు అన్నావు. దేవుడు లేడని అనుకునేవాడు బుద్ధిహీనుడు అన్నావు. దుష్టత్వం విషయమై చిన్నపిల్లగా ఉండకుండా బుద్ధి విషయమై పెద్దవాళ్ళుగా ఉండని వాడు బుద్ధిహీనుడు అన్నావు ప్రభువా. ఈరోజు ఎన్నో లోతైన మంచి మాటలు మాతో మాట్లాడేవయ్యా. ప్రార్థన చేసుకున్నాం. నోరు తెరవండి, చిన్న ప్రార్థన చేసుకున్నాం. నన్ను బుద్ధి కలిగిన వ్యక్తిగా చేయి ప్రభువా. బుద్ధి గల కన్యక వలె ఉంచు నాయన. బుద్ధి లేని కన్యకలు విడువబడ్డారు, ఏడుస్తూ ఉన్నారయ్యా. బుద్ధి గల వ్యక్తిగా నన్ను చేయి నాయన. నీ సన్నిధికి వచ్చేది బుద్ధి నేర్చుకోవడం కోసమే. నీ సన్నిధిలో కూర్చుని వాక్యాన్ని వినేది బుద్ధి గల కుమారుడుగా, కుమార్తెగా మారడం కోసమే నాయన. ఈ రాత్రి బుద్ధి కలిగిన ఒక మంచి క్రైస్తవుడుగా, విశ్వాసుగా నన్ను చేయి నాయన. 5 ప్రాముఖ్యమైన విషయాలు విన్నాం ప్రభువా. కృతజ్ఞత లేని నాబాలు బుద్ధిహీనుడు. లోతైన పునాది వేసుకొనకుండా పై భక్తి చేసే క్రైస్తవుడు బుద్ధిహీనుడు. దేవుని గురించి ఏమీ తెలియకపోయినా అంతా తెలుసని జ్ఞానంగా చెప్పుకునేవాడు, సృష్టిని ఆరాధించేవాడు బుద్ధిహీనుడు. ఆత్మానుసారంగా బ్రతుకుతూ ఉండవలసిన వాడు శరీరానుసారంగా మారిపోయిన వాడు బుద్ధిహీనుడు. వ్యర్థమైన వాటిని అనుసరించేవాడు బుద్ధిహీనుడు. ప్రభువా, ఈ 5 విషయాలు నాలో ఉన్నాయి నాయన. నేను బుద్ధిహీనుడనే ప్రభువా, నన్ను క్షమించయ్యా. నీ వాక్యము ద్వారా మాట్లాడేవు నాయన. మీ శిలువ రక్తముతో నన్ను, మమ్మల్ని మీరు కడగండి ప్రభువా. ఈ రాత్రి మరొకసారి మా హృదయాలను మేలు కొలుపండి నాయన. మరొకసారి మమ్మల్ని దర్శించండి ప్రభువా. ఏం చేస్తున్నామో, ఎటు పోతూ ఉన్నామో, దేనిని బట్టి మేము నడుస్తూ ఉన్నాము, ఆత్మానుసారులుగా ఉన్నటువంటి మేము శరీరానుసారంగా మూలపాటలు తట్టు తిరిగి ముగించే వారిగా ఉండకుండా, ఓ అవివేకులైన గలతీయులారా అని
ఒక దుఃఖకరమైన చెడ్డ పేరుతో పిలువబడే వారిగా ఉండకుండా మంచి సాక్ష్యమును బుద్ధి కలిగిన వ్యక్తులుగా పొందుకునే జీవితాలు మాకు దయచేయండి. విన్న వాక్యము బోధించిన నాలో విన్న బిడ్డలలో ముద్రించండి. దుష్టుడు ఎత్తుకొని పోకుండా కాపాడండి. ఈ వాక్యం ద్వారా మీ నిత్య రాజ్యం కొరకు మమ్మల్ని సిద్ధపరచండి. ఏవి ఖ్యాతి గలవో, రమ్యమైనవో, న్యాయమైనవో, నీతి కలిగినవో, యథార్థమైనవో, మేలుకరమైన వాటి మీద ధ్యానం ఉంచి బుద్ధిమంతులుగా మమ్మల్ని చేయండి. మీ శిలువ రక్తంతో కడిగి పరిశుద్ధపరిచి నిత్య జీవానికి మమ్మల్ని నడిపించి సహాయము చేయమని, దుష్టుడు ఈ వాక్యం ఎత్తుకుని పోకుండా మా హృదయాలను ముద్రించి భద్రము చేసి కాపాడమని యేసుక్రీస్తు నామములో ప్రార్థన చేస్తూ ఉన్నాము తండ్రి. ఆమేన్.